మీరు పనిచేసిన ఆ టైంలో హ్మ్. అనుభవాలు కాస్త అంటే ఏ టీమ్ లీడర్‌తో మీకు మంచి సాన్నిధ్యం ఉంది, బాగా చూసుకున్నారు. కొంతమంది ఇట్లా ఉంటది కదా! మనకు అందరూ హ్మ్. నచ్చాలని లేదు. అవును. అందరూ మిమ్మల్ని బాగా ట్రీట్ చేయాలని లేదు. సో, అప్పుడు మీకు బాగా నచ్చిన టీమ్ లీడరు మీతో షేర్ అప్పటికైనా, హ్మ్. ఇప్పటికైనా నాకు తెలిసి నేను ప్రతి హ్మ్. ఒక్క టీమ్ లీడర్‌తో జబర్దస్త్‌లో హ్మ్. టీమ్ లీడర్‌గా వర్క్ చేసిన. హ్మ్. అంటే కొద్ది రోజులు వర్క్ చేసిన టీమ్ లీడర్‌తో గానివ్వండి, చాలా హ్మ్. రోజులు వర్క్ చేసిన టీమ్ లీడర్స్‌తో గానివ్వండి, హ్మ్. ఎక్సెప్ట్ రోలర్ రఘు గారు. హ్మ్. అన్నతో నేను బయట సినిమాలు చేశాను గానీ, హ్మ్. జబర్దస్త్‌లో చేయలేదు కాంబినేషన్. హ్మ్. సో, రోలర్ రఘు గారికి మినహాయించి ప్రతి హ్మ్. ఒక్క టీమ్‌తో, ప్రతి ఒక్క టీమ్ లీడర్‌తో నేను వర్క్ చేశాను. హ్మ్. సో, ఐయామ్ వెరీ హ్యాపీ టు షేర్ హ్మ్. దట్ థింగ్. సో, హ్మ్. చాలా మందితో వర్క్ హ్మ్. చేశాను. ప్రతి ఒక్క టీమ్‌తో వర్క్ చేశాను కాబట్టి, ప్రతి హ్మ్. ఒక్కరు నాకు సపోర్టివ్‌గా వర్క్ చేశారు. ప్రతి ఒక్కరు హ్మ్. నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారు. హ్మ్. మంచిగా కోఆపరేట్ చేసేవారు. సో, ఈ హ్మ్. క్యారెక్టర్ వినోద్ అయితే బావుంటుంది. ఈ క్యారెక్టర్ హ్మ్. నువ్వు ఇంప్లిమెంట్ చేసుకో. నీ స్టైల్‌లో హ్మ్. నువ్వు చెప్పు. హ్మ్. సో, ఇది నువ్వే మంచిగా చేయగలవు అని చెప్పి సపోర్ట్ హ్మ్. చేసిన రోజులు ఉన్నాయి. సో, హ్మ్. ఎంతోమంది హ్మ్. మంచిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో, హ్మ్. ప్రతి ఒక్కరితో గుడ్ రిలేషన్ ఉంది. హ్మ్. సో, బట్ నేను ఎక్కువగా వర్క్ చేసింది ధనరాజ్ గారితో, హ్మ్. అలాగే మన అభి అన్నయ్యతో, అలాగే హ్మ్. మన చంద్ర గారితో హ్మ్. వీళ్ళతో ఎక్కువ నేను వర్క్ చేశాను కాబట్టి, హ్మ్. సో, మా అప్పారావు గారు, మా చంద్ర అన్నయ్య, మా హ్మ్. అభి అన్నయ్య, హ్మ్. అలాగే మా ధనరాజ్ అన్నయ్య హ్మ్. వీళ్ళందరూ కూడా నాకు ఎక్కువ క్లోజ్ అన్నమాట. సో, హ్మ్. చాలా మంచిగా చూసుకుంటారు. ఈవెన్ దో గెటప్ శ్రీను అన్న గానివ్వండి, ఓకే. రాంప్రసాద్ అన్న, ఆది హ్మ్. అన్న గానివ్వండి ఎవ్రీవన్. ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భం ఏదన్నా ఉందా? ఇన్ని సంవత్సరాలు మీ లైఫ్‌లో 'జబర్దస్త్‌లో' ఎప్పుడన్నా మిమ్మల్ని హర్ట్ చేసిన సన్నివేశం గాని, సందర్భం గాని, పర్సన్ గాని ఎవరన్నా నన్ను హర్ట్ చేసిన సిట్యుయేషన్స్ జబర్దస్త్‌లో అయితే ఏం లేవు కానివ్వండి. నేను హ్మ్. బాధపడ్డ రోజులేంటంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని నా హౌస్ ఇష్యూస్ అప్పుడు గానివ్వండి, నా హ్మ్. హెల్త్ ఇష్యూస్ అప్పుడు గానివ్వండి, హ్మ్. కొన్ని ఎపిసోడ్స్ నేను చేయలేకపోయాను. కొన్ని హ్మ్. ఎపిసోడ్స్ మంచి క్యారెక్టర్స్ నేను మిస్ అయ్యాను. ఓకే. నా కోసం అంటూ రాసుకున్న మంచి క్యారెక్టర్స్ కూడా నేను చేయలేకపోయాను. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్ అయ్యో! నేను చేయలేకపోయానే. సో, ఈ హ్మ్. స్కిట్స్‌లో నేను పెర్ఫార్మ్ చేయలేకపోయాను. నేనుంటే హ్మ్. బావుండేదే హ్మ్. అనేటటువంటి ఫీలింగ్ సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి తప్ప అంతకు మించి ఏం లేదు. ఓకే. ఇక మనం స్కిట్ చేసేటప్పుడు సో, షో ఏందంటే సూపర్ హిట్ అయిపోయింది. ఎవరి స్కిట్ అందరూ హిట్ అవ్వాలని చూసుకున్నారు. నవ్వుకోవడానికే. ఆ ప్రెషర్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? మీరు కూడా టీమ్స్‌లో చేశారు. హ్మ్. సో, మీరు ఒక టీమ్‌లో కాకుండా మీరు బాగా యాక్ట్ చేస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళని 2, 3 టీమ్స్‌లో కూడా ఆ టీమ్‌లో కాస్త అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని 4, సో, 5 టీమ్‌లో కూడా ఒక్కటే చేస్తున్నారు. ఎపిసోడ్‌లో 6 స్కిట్‌లు ఉంటే, కూడా 6 స్కిట్స్‌లో చేసిన మీరు రోజులు చేసిన కూడా ఉన్నాయి రోజులు కూడా నేను. ఉన్నాయి. ఆ! సో, ఒకటేంటంటే హ్మ్. సో, మన మీద డిపెండ్ అయ్యి మనకొక క్యారెక్టర్ ఏదైనా ఇచ్చినప్పుడు కానివ్వండి, హ్మ్. మనకొక బాధ్యత ఏదైనా అప్పజెప్పినప్పుడు గానివ్వండి, హ్మ్. మన మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప వాళ్ళివ్వరు మనకి. హ్మ్. సో, ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడం అనేది మన చేతుల మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. సో, వి వాంట్ టు గివ్ అవర్ 100%. సో, హ్మ్. ఉన్న టైంలోనే మనము హ్మ్. అడ్జస్ట్ చేసుకొని మన పెర్ఫార్మన్స్‌ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో, ఇంక వెన్ కమ్స్ అండర్ ద స్కిట్స్ విషయానికొస్తే గనక, హ్మ్. స్క్రిప్ట్ వర్క్ అనేది చాలా కష్టం. హ్మ్. ఎందుకు అంటే, 1 కాదు, 2 కాదు. హ్మ్. ఒకటే రోజు హ్మ్. 6 స్కిట్‌లు. ఒక హ్మ్. ఎపిసోడ్‌లో 6 స్కిట్‌లు. హ్మ్. 6 టీములు చేయాలి. 6 టీమ్‌లు 6 దగ్గరలో వాళ్ళు ఆ! ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ ఇంకోటేంటి అంటే, హ్మ్. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ ఎక్కడో ఒక చోట హ్మ్. ఎవరో ఒక టీమ్ లీడరు హ్మ్. టచ్ చేసి ఉంటారు. హ్మ్. సో, ఆ ఎవరో టీమ్ లీడర్ టచ్ చేసిన దాన్ని నువ్వు కాస్త ఇంప్లిమెంట్ చేసుకొని చేయాలి తప్ప అదే హ్మ్. కాన్సెప్ట్‌ని చేయలేం. అదే హ్మ్. పాయింట్‌ని రిపీట్ చేసి స్కిట్స్ చేయలేం. హ్మ్. కాబట్టి సో, మార్పుండాలి. సో, అప్‌డేట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు హ్మ్. సమాజానికి అనుగుణంగా మనం కామెడీని పండిస్తూ రావాలి. హ్మ్. సో, కాబట్టి దాన్ని ఆలోచించి రాసుకోవడం అనేది చాలా కష్టం. హ్మ్. అలాంటి దాన్ని రాసుకొని ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్‌గా సింగిల్ టేక్‌లో ఎందుకంటే హ్మ్. కట్స్ ఉండవు, ఏమి ఉండవు. హ్మ్. హ్మ్. మళ్ళీ టేకులు, రీటేకులు ఉండవు కాబట్టి హ్మ్. ఒకటేసారి స్టేజ్ ఎక్కిన తర్వాత హ్మ్. సో, స్టార్ట్ చేసి ఫ్లో అలా హ్మ్. వెళ్ళిపోయి ఎండింగ్ హ్మ్. వరకు కూడా పర్ఫెక్ట్‌గా చేయాలి. హ్మ్. సో, అది మనం పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని చేయడం అనేది చాలా కష్టం. అవును. సో, మీరెలా మేనేజ్ చేసారు? ఎందుకంటే ఏ టీమ్‌కి ఆ టీమ్‌కి టీమ్ ఉంటారు. టీమ్ లీడర్ తన టీమ్ తన స్కిట్ చూసుకుంటూ ఉంటారు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో, నాకు తెలిసింది. నేను స్కిట్ చేస్తున్నా. నేను ప్రోగ్రామ్ చేస్తున్నా కాబట్టి దాని బాధలేంటో నాకు తెలుసు. సో, కానీ మీరిప్పుడు 6 స్కిట్స్‌లో మీరు 6 స్కిట్‌లు మీరు చేయాల్సిన సందర్భం కూడా చాలా సార్లు చేశారు మీరు. 6 దగ్గరలో 6 టీమ్‌లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. సో, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ స్కిట్‌లో మీరున్నారు. ఇంకో స్కిట్‌లో మీరున్నారు. సో, 6 టీముల్లో అంటే మీరున్నారు. టైమ్ గ్యాప్ ఇక్కడ స్కిట్ కంప్లీట్ అయిపోయి, ప్రాక్టీస్ అయిపోయి, యెస్ హ్మ్. పర్ఫెక్ట్ మనం అనుకున్నప్పుడు హ్మ్. ఇంకో టీమ్ దగ్గరికెళ్లి ప్రాక్టీస్ హ్మ్. చేసుకొని పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు హ్మ్. స్టేజ్ ఎక్కే ముందు మైక్ హ్మ్. పెట్టుకునేటప్పుడు చెప్తే అయి కూడా హ్మ్. గుర్తుపెట్టుకొని స్పాంటేనియస్‌గా అక్కడ వేసి చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. హ్మ్. అలా చేసి విన్ అయిన స్కిట్‌లు కూడా చాలా ఉన్నాయి. ఓకే.